నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 37వ డివిజన్లో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులను 2.30 కోట్ల నిధులతో ఏర్పాటు చేసి అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపామని తెలుగుదేశం పార్టీ స్థానిక డివిజన్ అధ్యక్షులు టిఎన్ శ్రీనాథ్ తెలిపారు. రామ్నగర్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 37వ డివిజన్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అత్యధిక నిధులను కేటాయించామన్నారు. డివిజన్ పరిధిలో ముఖ్యంగా రామ్నగర్లో ప్రధాన రహదారి, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు వెచ్చించామన్నారు. భవిష్యత్తులో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్తీక్, పివి రాజేష్, చిట్టి, సీనయ్య, అడపాల సీనుహరి, మల్లేష్, రవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనాథ్, 30 డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నాను. గత ప్రభుత్వం, అంధకార ప్రభుత్వం పోయిన తర్వాత మా కూటమి ప్రభుత్వం గెలిచి గాఢంధకారంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఉపాధి, సంక్షేమం, అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో 2047 డాక్యుమెంట్ తో ముందుకు పోతుంది. అదే విధంగా మన రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కని విని ఎరుగని విధంగా రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా పరుగులు పెడుతున్నాయి. గత ప్రభుత్వంలో ఏ విషయమై శ్రీధర్ రెడ్డి గారు బయటకు వచ్చేశారు ఎమ్మెల్యే గారు, ఆ పనులన్నింటినీ తన ఈ 11 నెలల కాల వ్యవధిలో అన్ని సాకారం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఇంకా మా డివిజన్ విషయానికి వస్తే కమ్యూనిటీ హాల్ 52 లక్షల రూపాయలతో కుంటుపడిపోయింది గత 7 సంవత్సరాలుగా. దాన్ని 52 లక్షలతో మేము ప్రారంభోత్సవానికి ముందుగా ఉన్నాము. అదేవిధంగా 30 లక్షల రూపాయలతో మ్యూజియం వరకు ఆధునీకరించుకున్నాము. అదేవిధంగా ఎప్పటి నుంచో గత 4-5 సంవత్సరాల నుంచి షిల్ట్ దీని మినరాగ్రాండ్ నుంచి ఏమాల్ చెట్టు పై దాకున్న కాలువ, పెద్ద కాలువని షిల్ట్ వర్క్ చేసుకున్నాము. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు చేపట్టిన మహాయజ్ఞం ఒకే రోజు 105 వర్కులు ప్రారంభోత్సవం చేశారు. అది శంకుస్థాపన చేశారు. దానికి స్థానిక ప్రజల చేత, స్థానిక కార్యకర్తల ద్వారానే శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా మొత్తం 303 వర్కులకి మార్చి చివరి వారం, ఏప్రిల్ మొదటి వారంలో శంకుస్థాపనలు స్థానిక ప్రజల చేత, కార్యకర్తల చేత చేశారు. తర్వాత ఒక 27 వర్కులు, మొత్తం 303 వర్కులకి 50 రోజులు టైం బాండ్ పీరియడ్ పెట్టుకొని మే 20కి టార్గెట్ పెట్టుకొని స్థానిక కార్యకర్తలు, నాయకుల చేత పదే వాటిపైన నాణ్యత విషయంలో చెక్ చేయమని చెప్తూ అధికారులతో నిరంతరం సమీక్షలు జరిపి, అదేవిధంగా కాంట్రాక్టర్లతో సమీక్షలు జరుపుతూ నాణ్యత విషయంలో రాజీ పడకూడదని నిరంతరం మా శ్రీధరన్న మరియు గిరిన్న ఆధ్వర్యంలో చేశారు. అదేవిధంగా మా 30 డివిజన్ విషయానికి వస్తే మా డివిజన్ ఇన్ఛార్జి నందిని మండలం భానుశ్రీ గారు స్థానిక ప్రజల కోరిక మేరకు, వాళ్ళ అభ్యంతరాలు, వాళ్ళ వినతుల ప్రకారం చాలా వర్కులు, ఇక్కడ లక్షల రూపాయల వర్కులు ఇప్పుడు శంకుస్థాపనలు జరుగున్నాయి. వీటి అన్నిటికీ 1-2 వర్కుల మీద అన్నీ పూర్తయినాయి. మే 15గా ప్రారంభోత్సవానికి అన్నగారు ఆల్రెడీ పిలుపునిచ్చున్నారు. ఒక 5 రోజులు ముందుగానే, మనం మే 20కి టార్గెట్ పెట్టుకొని ఎమ్మెల్యే గారు దాన్ని ఒక 5 రోజులు ముందుగానే ప్రారంభోత్సవానికి స్థానిక కార్యకర్తలు, నాయకుల చేత స్థానిక ప్రజలను మమేకం చేసుకొని వాళ్ళ ద్వారానే ప్రారంభోత్సవాలు చేయాలని పిలుపునిచ్చారు. ఇది మేము ఎంతో, అసలుకి మేము కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాము. స్థానిక నాయకులు, ప్రజల చేత ఓపెనింగ్ చేయడం అంటే మేము కూడా లక్షల రూపాయల వర్కుల్ని ప్రారంభోత్సవంలో మేము పాలు పంచుకుంటున్నాం. అన్నగారు చేపట్టిన ఈ మహాయజ్ఞంలో మేమందరం పాలు పంచుకుంటున్నామని చాలా ఉత్సాహంతో ఉన్నాము. ఈ విషయంలో మేము ఎమ్మెల్యే గారికి మా డివిజన్ తరపున, మా నాయకత్వం తరపున, స్థానిక కార్యకర్తల ప్రజల తరపున అన్నకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మా కాబోయే ఎమ్మెల్యే మన రూరల్ మనగిరన్న, మా అన్నగారు నిరంతరం మాకు సమీక్షలు జరిపి వర్కుల పైన, నాణ్యత పైన రాజీ పడొద్దు, అన్నగారికి మంచి పేరు తేవాలని చెప్పి చేశారు. అదేవిధంగా మా డివిజన్ ఇన్ఛార్జ్ నందిని మండలం భానుశ్రీ గారు, మాజీ మేయర్ గారు, ఎప్పుడో ఎన్నో పదవులు చేసిన ఆమె నిరంతరం రోజు మార్చి రోజు, ఆమెకి 38-41 ఉన్నా కానీ ఇక్కడికి ప్రతి రోజు మార్చి రోజు వర్కుల పైన వచ్చి స్థానిక ప్రజలు ఏమైనా అభ్యంతరాలు తెలిపినా, లేదంటే ఆ వర్కుల నాణ్యత పైన క్యూరింగ్ చేయకపోయినా క్యూరింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకొని మేము కాంట్రాక్టర్ల ద్వారా పనుల్ని శరవేగం చేయిస్తున్నాము. ఈ సందర్భంగా మన డివిజన్ తరపున, డివిజన్ ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నందుకు మేమందరం సంతోషపడుతున్నాము. మేము ఈ మహాయజ్ఞంలో పాల్పంచుతున్నందుకు మే 15న మేమందరం ముఖ్య అతిథులుగా, ప్రారంభోత్సవాలుగా
స్థానిక ప్రజలు మమేకం చేసి మేము దీన్ని పాల్పంచున్నందుకు మీకు సర్వదా కృతజ్ఞత తెలుపుకొని మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మా గిరణ్ కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. మా ఇన్ఛార్జి భానుశ్రీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మీతో కలిసి పనిచేస్తున్నందుకు మేము అంతా సంతోషపడుతున్నామని మా డివిజన్ తరపున మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అన్న, నా పేరు శ్రీనాథ్. ఈరోజు మనం ముఖ్యంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కారణం ఏమిటంటే మన ప్రీతమ నాయకులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే ఒక అపూర్వ ఘట్టాన్ని శ్రీకారం చుట్టారో కేవలం ఒక్క రోజులోనే 105 శంకుస్థాపనలకి ఆద్యం పోశారన్న. అది జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కాదు, భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఒక్కరోజు 105 శంకుస్థాపనలు చేసి అదేవిధంగా ఆ 105 శంకుస్థాపనలో భాగంగా 330 వర్కులను చెప్పిన టైం కన్నా 5 రోజులు ముందుగానే ఆ వర్కులు ఓపెన్ చేసి ఆ వర్కులను శాంక్షన్ చేయించి పనులు పరిగెత్తించి అవి మన నెల్లూరు రూరల్ ప్రజలకు అంకితం చేస్తున్నారు. అదేవిధంగా కాకుండా రేపు నెల మామూలుగా 20వ తేదీకి ఆ వర్కులు మనం నెల్లూరు రూరల్ ప్రజలకు అంకితం చేద్దాం అనుకున్నాం. కానీ 5 రోజులు ముందుగానే అవి రేపు నెల 15వ తేదీన ఏ వార్డులో అయితే అక్కడ టీడీపీ కార్యకర్తల చేత ఆ డివిజన్లో అభివృద్ధి పనులని వాళ్ళ చేతే ముఖ్య అతిథిగా నిలబెట్టి వాళ్ళ చేతే ఓపెన్ చేయిస్తున్నారు. అదేవిధంగా కాకుండా ఈ వర్కులన్నీ ముందుగానే అయిపోవడానికి కారణం ముఖ్య నాయకుడు మా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు. ఆయనకు ఆరోగ్యం కూడా సహకరించకపోయినా కానీ నిరంతరం ప్రజల్లో ఉంటూ నిరంతరం ఈ వర్కుల మీదే సమీక్షిస్తూ నాణ్యత ఎక్కడ తగ్గకుండా అదేవిధంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కార్యకర్తల కష్టాలను తీరుస్తూ ఏదైతే అన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రజలకు మాట ఇచ్చారో ఆ మాట తప్పకుండా ఆ మాట నిలబెట్టుకోవాలని నిరంతరం ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు తీరుస్తున్న మా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మేము అభినందనలు తెలుపుతున్నామన్నా. అన్న కృషి వల్లే ఈరోజు ఈ 330 పనులు 5 రోజులు ముందుగా జరగడం సాధ్యమైంది. మా నెల్లూరు రూరల్ ప్రజలు ఏ జన్మలో చేసిన పుణ్య ఫలితమో కానీ ఇలాంటి నాయకులు ఉండడం మా అదృష్టం. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు. అదేవిధంగా మా 37వ డివిజన్కి వస్తే దాదాపు రోడ్లన్నీ చాలా దారుణంగా ఉన్నాయన్న, దారుణంగా ఉన్నాయి. మేయర్ గారిని, మాజీ మేయర్ నందిమండలం కానీ భానుశ్రీ కానీ ఈ ఏరియాకి ఇన్ఛార్జ్గా నియమించినప్పుడు మేడం గారు ఈ వార్డులో పరిస్థితి మొత్తం గమనించారు. ఈ వార్డులో జరిగిన రోడ్లు మొత్తం దుస్థితిని ఎమ్మెల్యే గారి శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి, గిరిధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే వాళ్ళకి ఈ అభివృద్ధి పనులన్నీ దగ్గరుండి శాంక్షన్ చేయించి మొత్తం నెల్లూరు రూరల్లో 200 కోట్లతో అభివృద్ధి చెందుతుంటే మా 37వ డివిజన్కి ఈ 11 నెలల్లో 2,40,00,000 రూపాయలు. ఈ 11 నెలల్లో మా డివిజన్కి శ్రీధరన్న గిరన్న గారు 2,40,00,000 రూపాయలు శాంక్షన్ చేయించి మా ఏరియాని కూడా తన భుజం మీద వేసుకుని అన్ని వార్డుల కన్నా మా ఏరియాని ఇంకా అభివృద్ధి పనుల్లో ముందుకు నడిపిస్తున్నారన్న. అదేవిధంగా ఇంకా జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అభివృద్ధి పనులు కూడా చాలా ఉన్నాయి. ఆ అభివృద్ధి పనులు కూడా మేము మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. మేడం గారు శ్రీధరన్న దృష్టికి, గిరన్న దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా శాంక్షన్ చేయిస్తే తొందరగా కంప్లీట్ చేయిస్తా అని హామీ ఇచ్చారని మీ ఇక్కడ 37వ డివిజన్ ప్రజలందరూ తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నా. జై చంద్రబాబు నాయుడు, జై గిరన్న, జై శ్రీధరన్న. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి ధ్యేయంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరుగులెత్తిస్తున్నారో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మన ప్రీతమ నాయకుడు మార్క్ ఎమ్మెల్యే, స్పెషల్ ఎమ్మెల్యే మార్క్ ఎమ్మెల్యే అని ఎందుకంటున్నామంటే అభివృద్ధి పనులు చేపట్టమే కాక ఆ అభివృద్ధి పనుల్ని ప్రజల్ని భాగస్వాములు చేసి ప్రజలందరికీ అంకితం చేస్తూ దాన్ని ఫినిష్ చేస్తున్నారు. కాబట్టి ఆయన మార్క్ ఎమ్మెల్యే, స్పెషల్ ఎమ్మెల్యే అని కొనియాడడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారే ఎమ్మెల్యే అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాగా ఉండాలి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటూ మిగతా నియోజకవర్గాలు కూడా అదేవిధంగా పనిచేయాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఎమ్మెల్యే అంటే ప్రజల కష్ట నష్టాలు తెలుసుకోవాలా, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడపాలా. కాబట్టి అటువంటి ఎమ్మెల్యేని ఆదర్శంగా తీసుకొని మిగతా ఎమ్మెల్యేలు కూడా వర్క్ చేయాలి అని చెప్పడం ఎంత హుందాతనమో ఎంత గొప్పతనమో మనం తెలుసుకోవాలా. అదేవిధంగా 37వ డివిజన్లో దాదాపు 2,30,00,000 అభివృద్ధి పనులను పరుగులు తీస్తున్న తరుణంలో దానికి భాగస్వాములైనటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి
మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారికి, మా క్లస్టర్ ఇన్ఛార్జ్ జల్దంగి సుధాకర్ గారికి, వాడి తోడుగా ఉంటూ ఈ డివిజన్లో ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న స్థానిక నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, మన యూనిట్ ఇన్ఛార్జ్ శ్రీనాథ్ గారు అయితేనేమి, టిఎస్ శ్రీనాథ్ గారు అయితేనేమి, మిద్య శ్రీనాథ్ గారు అయితేనేమి, మిగతా అందరూ స్థానిక నాయకులతో కలిపి ఆ అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ నాణ్యతా లోపాలు లేకుండా స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి శ్రీకారం చుడుతున్నందుకు స్పెషల్గా ఎమ్మెల్యే గారికి, భానుశ్రీ గారికి, మా యువ నాయకుడు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఇదే విధంగా 37వ డివిజన్ని అనేక అభివృద్ధి పనులతో ముందుకు తీసుకెళ్లాలని, ప్రజలందరికీ అండగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తూ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకున్నాం. చివరిగా మా డివిజన్ని అధ్యక్షుడిగా టిఎస్ శ్రీనాథ్ గారిని ఎంపిక చేస్తూ టిఎస్ శ్రీనాథ్ గారిని కంటిన్యూ చేసుకున్నందుకు మా ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీలో కష్టపడేవాడికి ఎప్పుడు ఒక ఖచ్చితమైన స్థానం కల్పిస్తామని ఆయన చెప్పిన మాటల్లో నిజాన్ని నిరూపించినందుకు ఆ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.